మందిరాలకు డబ్బులు ఇచ్చే బదులు వృద్ధాశ్రమానికి, అనాథాశ్రమానికి ఇస్తే బాగుంటుంది కదా! మందిరానికి ఎందుకు ఇవ్వాలే? వీళ్ళకిస్తే మనకు పుణ్యం వస్తుంది కదా! అని చెప్తూ ఉంటారు చాలామంది. అయితే ఆ క్వెషన్ ఏసే వాళ్ళు మరి మీరు అలా చేస్తున్నారా అంటే అక్కడ సమాధానం ఉండదు. ఇలా ఎవ్వరైనా కూడా ఈ ప్రశ్న ఏసేవాళ్ళు తిరిగి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళ దగ్గర జవాబు ఉండదు. ఎందుకంటే వాళ్ళే పాటించరు గానీ ఎదుటి వాళ్ళను పాటించమని చెప్తూ ఉంటారు. అయితే బైబిల్‌లో ఒక విషయం చూస్తే మనము కొంతమంది యేసుప్రభుని ఇరకటంలో పెట్టి ఆయన ఏమన్నా తప్పుడు మాటలు మాట్లాడితే అతన్ని తీసుకొని వెళ్లి చెరసాలలో అంటే జైల్లో వేద్దామని ట్రై చేస్తారు. ప్రయత్నించి అడుగుతారు. గవర్నమెంట్‌కు మరి మనం పన్ను కట్టడం ఆహ్, అవసరమా? అనవసరమా? అని అడుగుతారు. అయితే అక్కడ యేసుప్రభు చాలా చాకచక్యంగా వద్దు అంటే ఆయనను తీసుకుపోయి లోపడేస్తారు. కట్టాలి అంటే అక్కడ ఉన్న ప్రజలు ఇతని మీద కొంచెం వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి బాగా ఆలోచించి చెప్తాడు ఏమంటే కైసరువి అంటే అక్కడ కైసర్ అనే వ్యక్తి పరిపాలిస్తున్నాడు కాబట్టి ఆ వ్యక్తి పేరు తీసుకుంటూ అతనికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి అని ప్రభువు చెప్తాడు. నేను చెప్పేది ఏమిటంటే మనము దేవాలయాలకు ఇచ్చేటి దేవాలయాలకి ఇవ్వాలి, వృద్ధాశ్రమాలకు, అనాథాశ్రమాలకు ఇచ్చేటి వాటికి ఇవ్వాలి. మనం గవర్నమెంట్‌కి సక్రమంగా పన్ను కట్టాలి. అప్పుడే మనము దేవుని దృష్టిలో గొప్పవాళ్ళం. ఎవరో అంటారు, ఏదో అంటారు. కానీ మనము మన సంపాదనలో ఎవ్వరికి వీలైతే వారికి ఇస్తూ పోతూనే ఉండాలి. ఎందుకంటే దేవాలయాలు ముఖ్యమే, వృద్ధాశ్రమాలు ముఖ్యమే, అనాథాశ్రమాలు ముఖ్యమే, గవర్నమెంట్ కూడా ఇంకా ముఖ్యమే. కాబట్టి దేవాలయాలకు డబ్బులు ఇవ్వండి. అర్థమైందని నమ్ముతున్నాను.